ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం స్టేట్ టీచర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీసుల వద్ద పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని 11వ పీఆర్సీ గడువు పూర్తయి 30 నెలలు గడిచిన 12వ పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేయకపోవడం రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లలో ఆందోళన నెలకొని ఉంది. పీఆర్సీ కమిటీ చైర్మన్గా డాక్టర్ మన్మోహన్ సింగ్ని నియమించినప్పటికీ 2024 జూన్లో ఆయన రాజీనామా చేయడం, ప్రభుత్వం పీఆర్సీ కమిటీ ఏర్పాటు గురించి ఆలోచించకపోవడం ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వ నిర్లిప్త వైఖరిని తెలియజేస్తుందన్నారు. డీఏ 4 విడతలు మంజూరు చేయవలసి ఉండగా కేవలం 1 విడత డీఏ మాత్రమే మంజూరు చేసి చేతులు దులుపుకున్నారు. ధరలకు అనుగుణంగా మధ్యంతర భృతిని మంజూరు చేయవలసి ఉన్నదని, పీఆర్సీ కమిటీని సత్వరం నియమించవలసి ఉందని అన్నారు. సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు తమ మేనిఫెస్టోలో హామీలు ఇవ్వడం జరిగిందని, ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సిపిఎస్ విధానాన్ని సమీక్షించి అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారానికి కృషి చేయవలసి ఉన్నదని అన్నారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు మరుసటి రోజు నుంచే పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు చెల్లించవలసిన 4 డీఏలను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల ఉపాధ్యాయుల పెన్షనర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కాస రాంబాబు మాట్లాడుతూ, ఉపాధ్యాయ ఉద్యోగ పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి స్టేట్ టీచర్స్ యూనియన్ ఫిబ్రవరి 25న తలపెట్టిన చెలో విజయవాడ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయడానికి కృషి చేయాలని ఉపాధ్యాయులకు విజ్ఞప్తి చేశారు. ఉపాధ్యాయ సోదరులందరూ ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు ఉప్పలపాటి రంగయ్య, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కోయ శ్రీను, యువజన సంఘం నాయకులు రొడ్డ అంజిరెడ్డి, రాజు తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి మరి పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తా ఉన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలు కేకే అన్నగారు, సుబాని గారు, ఎల్ఈ గారు, అదేవిధంగా చంద్రజిత్ అన్న గారు, ఏవండి గారు, ఇంకా అనేక మంది మన ర్యాలీ నిర్వహించి కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేయడం జరిగింది. ఈరోజు ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి అనేక సమస్యల మీద రాజీ లేని పోరాటం చేస్తున్నటువంటి మన ఎస్టీయూ గ్రేడ్ 1 సూపరింటెండెంట్ ఈక్వల్స్ డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ ఏపీ ఎన్జీఓ సంఘంలో గత 25 సంవత్సరాల నుంచి సంఘంలో యాక్టివ్ రోల్ గా వర్క్ చేస్తున్నాము. ఆ దిగుల ఏపీ ఎన్జీఓ సంఘము సంఘ రాష్ట్ర కార్యవర్గ సభ్యులందరినీ కూడా ఒక్కొక్క జిల్లాకి అబ్జర్వర్ గా పంపించారు. ఆ అబ్జర్వర్ గా పంపించిన ధర్మిలా నన్ను పల్నాడు జిల్లాకు పంపించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈనాటి సంఘీభావానికి నిరసన దినోత్సవానికి అధ్యక్షత వహిస్తున్న రామకృష్ణ గారికి మరియు వేదిక ఆశీర్లైనటువంటి పెద్దలకు, ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున విప్లవాభినందనలు తెలియజేస్తున్నాను. ఈ రోజు ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కార్మికుడే లేకపోతే కార్మిక చట్టాలు ఉండి ఏం ప్రయోజనం? అది ఎవరైనా ప్రశ్నిస్తున్నారా? కార్మికుడు ఇప్పుడు 29 కోడ్స్ ఉన్నాయి. 29 కోడ్లు సరళీకృతం చేస్తూ 4 కోడ్లుగా చేసి కార్మికుడిని ఉనికిని పనిదినాన్ని కూడా 8 గంటల పనిదినాన్ని 12 గంటలు పెంచారు. జీతాలు రెగ్యులర్ గా వస్తే చాలు మర్రో అనుకుంటూ ఉండే పరిస్థితి అస్తవ్యస్తం తీసుకొస్తాం. ఈ రోజు ఉండే ఆర్డర్ రేపు ఉన్నట్ల, ఈ రోజు ఉండే మనకున్న హక్కుల్లోని రేపటి కనిపించట్లా. వీటన్నిటికీ కారణం ఎవరండి? ప్రభుత్వాల యొక్క నిరంకుశత ధోరణిలో ప్రభుత్వ యొక్క సంక్షేమ పథకాలు అన్ని కూడా పరిగెట్టిస్తున్నాయి. కూర్చుంటే ఒక పెన్షన్, నుంచుంటే ఒక పెన్షన్, నడిస్తే ఒక పెన్షన్, పరిగెడితే ఒక పెన్షన్. ఇన్ని పెన్షన్లు అమలు చేస్తుంటే అమలు చేసేది ఎవరండి? ఉద్యోగులే కదా. ఉద్యోగి యొక్క జీతం ఇవ్వడమే ఎక్కువ అనే తీర్పు తీసుకొచ్చిన మన ప్రభుత్వాలని మనం ఎదుర్కోవాలా లేదా మీరే నిర్ణయించండి. ఈ రోజు ఉద్యోగం 1వ తారీఖు పడుతుంది. ఉద్యోగి యొక్క జీతం 1వ తారీఖు మనకి ఇచ్చే భిక్ష కాదు. మన హక్కులు ఏవైనా మన హక్కుల్ని కాలరాస్తున్నారు. ఈ కాలరాస నిరంకుశ ధోరణి మనం ఎదుర్కోవాలా లేదా? డిఏ అమలు సక్రమంగా జరిగిపోతే మనం ఎన్ని డిఏలు మర్చిపోయాము? ఆ డిఏ తాలూకా ఏరియాస్ ఎన్ని మర్చిపోయాము?